అన్ని అక్షరాలు అక్షరాలు కావు. పలికేవి, పగిలేవి, అడిగేవి, అడుగులేసేవి అక్షరాలు. ఒక అక్షరం ఒక మనిషి అయినప్పుడు పుస్తకం దేశం అవుతుంది. చిన్న వయసులో మార్క్సిజం అన్ని పరిష్కారం చూపిస్తుంది అని అనుకున్న దశ నుంచి ఆలోచనలు పెరిగి వయసు పెరిగి దీంట్లో వచ్చే క్రమంలో నిస్సందేహంగా మార్క్సిజం చాలా వాటికి పరిష్కారాలు చూపించింది, అందులో సందేహమేం లేదు. గాంధీ గారిలోనే బహుళత్వం వారు ఎన్నో ప్రయోగాలు చేశారు. కాబట్టి గాంధీ కూడా పూర్తి పరిష్కారంగా అనిపించలేదు. ఉదాహరణకు దళిత సమస్య వచ్చినప్పుడు గాంధీని విభేదించిన అంబేద్కర్ని మనం కాదనడానికి వీల్లేని పరిస్థితి కనిపించింది. భారతదేశంలో ప్రత్యేకమైన పరిస్థితులు, వర్ణ వ్యవస్థ వాటి పునాదిని మనం తిరస్కరించలేని వాటి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని అస్తిత్వ ఉద్యమాల్ని అంగీకరించాల్సి ఉంటుంది, అంబేద్కర్ అంగీకరించాల్సి ఉంటుంది. కార్యాచరణ పట్ల విముఖత అనుకోవచ్చా, వ్యక్తిగత స్వేచ్ఛ అనుకోవచ్చా? వ్యక్తిగత స్వేచ్ఛ నాకు ఎక్కువ ముఖ్యం. నన్ను నేను ఎప్పుడూ లిబరేటెడ్గా ఉంచుకున్నాను. అంటే నా కవిత్వపరమైన ఆలోచన ఎప్పుడు కూడా స్వేచ్ఛగా యథేచ్ఛగా సాగింది. అదే సమయంలో మీ కమిట్మెంట్ కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా దాని కమిట్మెంట్గా మాత్రం మార్క్సిజమే ఎప్పుడూ పునాది. కవిత్వంలో కృషి చేస్తున్నారు, ఇంకో పక్కన చరిత్ర రచయితగా కూడా ఉన్నారు. ఈ రెండిటికి ఏదైనా ఒక అవినాభావ సంబంధం, అంటే మీ చరిత్ర తాలూకు అధ్యయనం మీ కవిత్వానికి ఉపబలకంగా ఉపయోగపడింది అనుకోవాలా, లేకపోతే ఆయన ఆటంకపరిచిందా? రెండు ఒకటేనా ఒక రచయితకి అనేది? వృత్తిని సరిగ్గా నిర్వర్తించాలనేది మొట్టమొదటి నుంచి ఉన్న సంకల్పం. ఒకసారి మా నాన్నగారి దగ్గర నుంచి నాకు సంక్రమించిన మంచి లక్షణాలు అది కూడా ఒకటని నేను అనుకుంటాను. నీ కళలోకి మారుతున్న లేదా ఒక వస్తువుని కవిత్వం చేస్తున్న అనుభవం ఎలా ఉండేది? నేను 12 ఏళ్ల వ్యవధిలో 40 పోయమ్స్ రాశాను. తర్వాత 12 ఏళ్ల వ్యవధిలో 30 పోయమ్స్ రాశాను. అంటే కవిత మిమ్మల్ని వెంటాడి రాయించుకుందా ఎప్పుడైనా సరే? నాకు కవిత మొత్తం రాసేసిన తర్వాత మొత్తం నాలో ఉన్న శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోయినట్టుగా అనిపించేది. ఒకానొక డొల్లతనం లోపల ప్రవేశించేది. డెఫినెట్గా నా కవిత్వం నన్ను చాలా సందర్భాల్లో ప్యూరిఫై చేసింది. ఇప్పుడు కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ కవిత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని డిగ్రీ పాఠ్యపుస్తకాల్లో ఉంది. అది మీరు ఎలా అనుభూతి చెందుతారు? అంటే ఏకకాలంలో కొన్ని వేల మంది విద్యార్థులు మీ కవిత్వం చదువుకోవడం, దాని గురించి కొంత చెప్తారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల డిగ్రీ విద్యార్థులు, BA, BSc, BCom, BBM ఇవి చదువుకుంటున్న విద్యార్థులకు ఎవరికైతే తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా ఉందో వాళ్ళ సిలబస్లో ఈ నా కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ అనే కవితను ఈ సంవత్సరం చేర్చారు. ఇప్పుడు ఆ కవితలో ఉన్న ఏదో ఒక ప్రత్యేక లక్షణాన్ని తీసుకుని వారు పాఠ్యాంశంగా పెట్టుంటారు. దాంట్లో ఏదైనా కొన్ని పంక్తులు. రక్తం కన్నా కన్నీళ్లే గొప్పవి అని చెప్పడం ఇందులోని ప్రధానమైన అంశం. ప్రసిద్ధ కవి కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు ఈరోజు మన 3TV స్టూడియోకు విచ్చేశారు. వారిని అడిగి తెలుగు కవిత్వంలో వారి ప్రస్థానం, వారి కొన్ని జీవన రేఖలు మొదలైన విశేషాలు కొన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి కొప్పర్తి గారు. నమస్కారం నగమల్లేశ్వరరావు గారు. అయ్యా, మీరు 1959లో జన్మించారు. 1981 నుంచి కవిత్వం రాస్తున్నారు. 1981 నుంచి 1991 వరకు రాసిన కవిత్వాన్ని పిట్టపాడే పాట కోసం కవితా సంపుటంగా వెలువరించారు. ఆ తర్వాత 2003లో విషాదమోహనం మీ రెండవ కవితా సంపుటం వెలువడింది. ఆ తర్వాత 2013లో 50 ఏళ్ల వాన మీ మరో కవితా సంపుటం వెలువడింది. ఆ కవితా సంపుటాల మొత్తం సమగ్ర సంకలనం ఇటీవల మీరు ఈ 3 సంపుటాల ఆ సమగ్ర సంకలనం కూడా ఇటీవల మీరు వెలువరించారు. ఈ కవిత్వ రచన నేపథ్యం నుంచి మీరు మన ప్రేక్షకులతో పంచుకోగలిగిన విషయాల గురించి ఈరోజు కొంత ఈ ఏర్పాటు మనం చేసుకున్నాం. ముఖ్యంగా మీకున్నటువంటి సాహిత్య నేపథ్యం గురించి తొలుతగా వివరిస్తారని ఆశిస్తాం. ధన్యవాదాలు నాగమల్లేశ్వరరావు గారు. నా సాహిత్య ప్రయాణానికి మూలాలు మా ఇంట్లోనే ప్రారంభమయ్యాయి. మా నాన్నగారు అమరలింగేశ్వరరావు గారు మంచి చదువరి.
ఆయన 1950ల నాటి గుంటూరు ఏసీ కాలేజీ గ్రాడ్యుయేట్. ఆయన గుంటూరు నేపథ్యంగా జరిగిన సాంస్కృతిక వికాసం పట్ల ఆయనకి చాలా ప్రవేశం ఉంది. అందులో ఆయన భాగస్వామి అయ్యారు. కవిత్వము, సంగీతము, చిత్రలేఖనం, రంగస్థలం, ఇవి 4 ఆయనకి ఆసక్తి ఉన్న రంగాలు. ఇష్టమైన రంగాలు, ప్రవేశం ఉన్న రంగాలు. అందులోనూ రంగస్థలం ఆయనకు చాలా ఇష్టమైంది. సాంఘిక నాటకాలు గరికపాటి రాజారావు గారి లాంటి పెద్దలతో కలిసి నటించిన అనుభవం ఆయనకుంది. ఆ అంశం అటు పక్కన పెడితే దాదాపుగా అంతే ఆసక్తి సాహిత్యం మీద కూడా ఆయన చూపించారు. 50ల్లో ఆయన గుంటూరులో జీవించి ఉండడం వల్ల దాదాపుగా 30లు, 40లు, 50లలో వచ్చిన అభ్యుదయ భావకవిత్వ ఉద్యమాలన్నిటితోనూ ఆయనకి పరిచయం ఉంది. ఆ కవులతో చాలామందితో వ్యక్తిగతమైన పరిచయము, కొందరితో శిష్యరికము ఉంది. ఆయన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి, తర్వాత గుర్రం జాషువా గారికి, వీళ్ళిద్దరికీ ప్రత్యక్ష శిష్యులు ఆయన. ఈ నేపథ్యంలో మా ఇంట్లో నేను కళ్ళు తెరిచే నాటికే అభ్యుదయ భావకవిత్వ సంకలనాలు మా ఇంట్లో ఉన్నాయి. అంతేకాకుండా నాన్నగారు తరచూ సాహిత్య ప్రస్తావన ఇంట్లో తీసుకొస్తూ ఉండేవారు. అందువల్ల వాళ్ళని ఎవరిని మేము చూడకపోయినా ఆయన నోటి ద్వారా చాలామంది కవుల గురించి మేము విన్నాం. సో ఇంట్లో ఇటువంటి వాతావరణం ఉన్న దశలోనే 1970 ప్రాంతంలో మేము హై స్కూల్లోకి ప్రవేశించిన కాలం అది. 1970లో ఆంధ్రదేశంలో మీకు తెలుసు, అటు విరసం ఆవిర్భావం జరగడం, విప్లవోద్యమం బాగా విస్తృతం కావడం, దాదాపుగా 70లలో యవనంలోకి ప్రవేశించబోతున్న అలాంటి వాళ్ళందరి మీద, బహుశా మీ మీద కూడా ఉంటుందని నేను గాఢంగా నమ్ముతున్నాను. అందరి మీద ఉన్నట్లే మా మీద కూడా ఆ ప్రభావం పడింది. మా అధ్యాపకులు, తోటి మిత్రులు చూపించిన దారిలో ఇంట్లో ఉన్న వాతావరణము, బయటి వాతావరణము, ఈ రెండు కలిపి మమ్మల్ని సాహిత్యం వైపుకి, అందులో ముఖ్యంగా వామపక్ష భావజాలం వైపుకి నడిపించాయి. చాలా సంతోషం అండి కోపర్తి గారు. ఒకటి, ముఖ్యంగా మీ నాన్నగారే ఒక రకంగా మీకు గురువు గారు కావడం, ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండడం, అదే సందర్భంలో ఎవరు కూడా ఒక సామాజిక, రాజకీయ, సాహిత్య సందర్భాల ప్రభావం నుంచి తప్పించుకునే పరిస్థితి ఉండదు. ప్రత్యక్షంగా ప్రవేశం ఉన్నవాళ్ళు, అందులో చేరిన వాళ్ళు, దాంతో పనిచేసిన వాళ్ళ ప్రభావం ఒకటైతే, దూరం నుంచి చూసే వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రభావితం అవుతారు పరోక్షంగాను. ఆ విధంగా చూస్తే 1940ల్లో నయాగరా కవిత్వం అదే గుంటూరు ప్రాంతం నుంచి నరసరావుపేట కేంద్రంగా వచ్చింది. బెల్లంకొండ రామదాస్ గారు, ఎల్చూరు సుబ్రహ్మణ్యం గారు, వానిశెట్టి సుబ్బారావు గారు, కుందుర్తి ఆంజనేయులు గారు ఇత్యాది మహామహులంతా అక్కడ కవులుగా ఉన్నారు. అరసం ఆవిర్భావం, అరసం యొక్క మొదటి సభలు ఇవన్నీ కూడా అక్కడి నుంచే జరిగాయి. అందులో కూడా వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరి మీద మళ్ళీ వీళ్ళందరికీ తాపి ధర్మారావు గారు లాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులనండి, వాళ్ళ అండదండలు, మార్గదర్శనం అనండి. మీరు ఇందాక డాక్టర్ రాజారావు గారి గురించి అన్నారు. సో గొప్ప ఒక అభ్యుదయ వాతావరణం తెలుగు సమాజంలో ఆ రోజు 1900 స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తర్వాత కూడా అపారంగా ఉన్నటువంటి సాంస్కృతిక కేంద్రాల్లో గుంటూరు ఒకటి. గుంటూరు ఒక టౌన్ అని కాదు, తెనాలి కావచ్చు, నరసరావుపేట కావచ్చు, అందులో కాకపోతే మనకు కేంద్రంగా ఉజ్జాయింపుగా గుంటూరు అని అనుకుంటాం. అందుకని గొప్ప నేపథ్యం మీకు సామాజికంగా, ఆ రోజు రాజకీయంగా ఒక గొప్ప నేపథ్యం నుంచి మీరు వచ్చారు. అవును. తర్వాత మీ విరసం వరకు ప్రస్తావించారు. మీ విద్యార్థి దశ తర్వాత విరసం ప్రభావంలో అనేది, విరసంలో చేరిన వాళ్లే విరసం ప్రభావితులు కాదు, విరసం చూసిన వాళ్ళు అప్పుడు వస్తున్న, అంటే ఇప్పుడు వీస్తున్న గాలి అన్నట్టుగా ఈ జంజా, ఈ ప్రపంచనం, ఇవన్నీ కూడా అందరినీ ఆవరించినటువంటి సందర్భం. అంటే యువకత్వపు ఉత్సాహంలో మనం ఉన్నప్పుడు, మీరైనా నేనైనా విద్యార్థి దశలో అంటే చైతన్యశీలంగా ఉన్నటువంటి వాళ్ళని
తప్పకుండా ఇవన్నీ ఆవరించి తీరుతాయి. అవును, ఆ విధంగానే మీరు కవిత్వం రాయడం ప్రారంభించారు. 1981 అనేది తప్పకుండా అప్పటికి ఒక ప్రత్యేక రాజకీయ సందర్భం ఉంది. అవును, తప్పకుండా ఆ నేపథ్యం నుంచి మీ కవిత్వం రాస్తున్నప్పుడు యువకత్వ ఉత్సాహంతో సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలి, దాంట్లో మనం కూడా పాత్ర వహించాలి అనే ఉత్సాహంతో రాసిన కవిత్వం తొలి దశలో అందరూ సర్వసాధారణంగా రాసే కవిత్వం. ఆ విధంగా చూస్తే మీ కవిత్వం ఆరంభ దశలో రాసిన కవిత్వానికి తర్వాత మీకు అంతో ఎంతో మరి జీవితంలో స్థిరపడ్డామనండి, గొప్పగా చదువుకోవడం, మీరు ఒక అధ్యాపకత్వాన్ని వృత్తిగా స్వీకరించడం, అప్పటికి ఒక రకమైన పరిపక్వత మనిషికి రావడం జరుగుతుంది. స్థిరపడిన దశలో రాసిన కవితా సంపుటం, ఆ తర్వాత ప్రాపంచిక దృక్పథంలో తాత్విక చింతనలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక స్థిరత్వం, అంటే మానసికంగాను తాత్వికంగాను కూడా ఒక స్థిరత్వం ఏర్పడిన దశలో కవిత్వం. ఈ విధంగా మీ 3 సంపుటాల కవిత్వాన్ని కూడా మీ జీవితంలో ఒక 3 దశల పరిణామ క్రమాన్ని నమోదు చేసిన కవిత సంపుటాలుగా భావించవచ్చా? దాని గురించి కొంచెం వివరంగా చెప్పగలరు? తప్పకుండా నాగమల్లేశ్వరరావు గారు, చాలా బాగా నా శ్రమ చాలా తగ్గిస్తూ నా కవిత్వ సంకలనాలకు సంబంధించిన అంశం మీరు చాలా బాగా చెప్పారు. 3 కవిత్వ సంకలనాలుని నేను నా జీవితంలో, నా కవిత్వ ప్రయాణంలో 3 దశలుగా భావిస్తాను. మొదటి దశలో నాకు కవిత్వం ఆయుధం, బాగుంది. రెండవ దశలో పనిముట్టు, సాధనం, ఉపకరణం, మూడవ దశలో ఔషధం. అద్భుతం. మీకు ఈ 3వ దశలో వ్యక్తిగతం ఔషధం. సో 3 దశల్లో 3 రకాలుగా నేను కవిత్వాన్ని స్వీకరించాను, భావించాను, ఆ ధోరణిలో కవిత్వం రాశాను అని అనుకుంటాను. మొదటి దశ పిట్టపాడే పాట కోసం చేసిన 1981 నుంచి 91 వరకు ఉన్న కాలంలో రాసిన కవిత్వంలో మీకు అభ్యుదయ కవిత్వ ఛాయలు చాలా బలంగా ప్రతి కవితలోనూ దాదాపుగా కనిపిస్తాయి. అప్పటికి తెలుగులో ప్రచురితంగా ఉన్న శివారెడ్డి లాంటి కవుల ప్రభావం కూడా నా మీద, అప్పటికి శివారెడ్డి గారు లాంటి వారి ప్రభావం కూడా ఆ కవిత్వ కాలం నాటికి నా మీద ఉంది. అయితే అప్పటికే కవిత్వం అభ్యుదయ దృక్పథం కలిగి ఉండాలని నేను అనుకున్నప్పటికీ కూడా దానికి కొంచెం భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన దృక్పథం ఏదో నాలో ఉంది అని నేను తర్వాతి కాలంలో గుర్తించడానికి కారణం ఏమిటి అని అంటే, దానికి నేను పిట్టపాడే పాట కోసం అనే ఒక ప్రాకృతికమైన పేరు పెట్టడంలోనే నాలో ఒక మార్పు ఆ దశలోనే అంకురార్పణ జరిగిందేమోనని నేను అనుకుంటాను. మొత్తం మీద ఆ 10 సంవత్సరాలు రాసిన కవిత్వంలో నుంచి కొన్ని ఎంపిక చేసిన కవితలతో ఈ పిట్టపాడే పాట కోసం అనే కవితా సంకలనం వేశాను. అది రాస్తున్నప్పుడు, వేస్తున్నప్పుడు కూడా నేను నన్నేదో బిగించి ఉంచుతోందన్న భావన ఏదో లోపల ఉంది. ఒకసారి పుస్తకం వేసిన తర్వాత నాకు నేను కుబుసం విడిచాను అని నేను అనిపించింది. నాకేదో స్వేచ్ఛ ఏదో లభించింది అనే భావన ఏదో కలిగిన తర్వాత ఆ రెండవ దశకి వచ్చేటప్పటికి నేను ఇతివృత్తంలోనూ, శిల్పంలోనూ, వస్తువులోనూ, వ్యక్తీకరణలోనూ, రెండిట్లోనూ కూడా నేను మార్పు కోసం ప్రయత్నం చేశాను. అది తొందరగానే నాకు అలవడిందని అనిపిస్తుంది. రెండవ దశకి వచ్చేటప్పటికి ప్రధానంగా మానవ సంబంధాల్లో విచ్ఛిన్నము, మానవ సంబంధాల్లోనూ మరీ ముఖ్యంగా కుటుంబ సంబంధాల విచ్ఛిన్నం, ఈ అంశాలు ప్రధానంగా ఇతివృత్తాలయ్యాయి. అంతేకాకుండా 90 దశకంలో ఆంధ్రదేశంలో అస్తిత్వ ఉద్యమాలు, అంటే దళిత కవిత్వోద్యమం, తర్వాత స్త్రీవాదోద్యమం, ఇవన్నీ వచ్చాయి. ఆ ఉద్యమాలు వచ్చినప్పుడు వాటి పట్ల నాకు సానుకూల దృక్పథం ఉన్నప్పటికీ అందులోని విపరీత ధోరణుల్ని నేను నా కవిత్వం ద్వారా దాన్ని ఖండించటం అది చేశాను. అయితే మొదటి కవిత్వ సంకలనం రాసే నాటికి ప్రపంచంలో విషాదం ఒక్కటే ఉంది, ప్రపంచం అంతా సమస్యలతో కూడుకొని ఉంది
అని అనుకున్న నాకు రెండవ దశ వచ్చేటప్పటికి ప్రపంచంలోనూ సమాజంలోనూ అన్ని చోట్ల కూడా విషాదంతో పాటు మోహనం కూడా ఉంది అనేది ఒకటి నాకు అర్థమైనట్లుగా నాకు అనిపించింది. అది అనిపించింది అనేది చెప్పడానికి లేదు. సో అంటే జీవితంలో విషాదం ఒకటే కాదు, మోహనం కూడా ఉన్నది అనేది నా కవిత్వంలో అంతర్లీనంగా ప్రవహిస్తూ వచ్చింది. వెలుగు నీడల సమ్మేళనంలాగా ప్రవహిస్తూ వచ్చింది. అది దాన్ని నేను ఒక స్పృహతో ఆ రెండిటి కలయిక ఉంది అన్న స్పృహ నాకు లేదు. అది ఒక ప్రకటనలాగా కాకుండా అంతర్గతంగా వచ్చింది. నిజానికి ఆ విషాదమోహనం అనే మాట కూడా నేను ఒకానొక కవితలో జీవించడం విషాదమోహనం అనే ఒక మాట రాశాను. ఆ మాటను తీసుకొని కవిత్వానికి సంకలనానికి పేరు పెట్టినప్పుడు ఒకసారి మళ్ళీ నేను ఏం రాశాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా కవిత్వంలో నాకు ఇదే ఛాయలు కనిపిస్తూ వచ్చాయి. అంటే అది కాన్షియస్గా జరిగింది కాదు. కాన్షియస్గా నేను అది చేసి ఉంటే నాకు అంత సంతోషం కలిగేది కాదు. మీలో కొనసాగుతున్న ఒక భావన ఒక ప్రాతిపదికగా వచ్చింది చాలా కవితల్లో అది అంతర్లీనంగా బయటకు వచ్చినప్పుడు అది నాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఎట్ ద సేమ్ టైం కొంత భయాన్ని కూడా కలిగించింది. అంటే ఏంటంటే మనం అన్కాన్షియస్గా అది చెప్పడంలో నుంచి మనం ఈ అంశాన్ని మనం చెబుతున్నామనే కాన్షియస్నెస్ మనలో కలగడం ఒక్కొక్కసారి అది ప్రమాదానికి దారి తీస్తుంది. అట్లా తీస్తుందేమోనని కూడా నేను ఒక దశలో భయపడ్డాను. కవిత్వంలో కొంత కళ ఉంటుంది, కొంత మెలకువ ఉంటుంది. ఎక్కువ మెలకువలోకి వస్తే కవిత్వంలో కళపోతుంది. ఉన్న కళే కొంత కళగా అవతరిస్తుంది అనేది నేను అనుకున్న విషయం. వెరీ గుడ్. అదే సరిగ్గా జరిగింది. అది రెండవ కవిత చెప్పిస్తూ ఉంటారు కదా, కవిత్వం వచనం అయిపోతావురా. అలా జరిగే ప్రమాదం ఉంది అనుకున్నాను. సరే, అయితే అంటే రెండవ సంకలనానికి ఖచ్చితంగా ఒక మార్పు రావాలని అనుకున్నట్లుగానే రెండవ సంకలనం వేసిన తర్వాత మూడవ సంకలనానికి వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా వస్తువులోనూ శిల్పంలోనూ ఏదో మార్పు ఉంటేనే మనం కొత్త కవిత్వం రాయాలి, లేకపోతే రాయాల్సిన జీవితంలో కూడా పరిపక్వత, ఒక పరిణతి వస్తుంది. మన సామాజిక చింతనలో, అవగాహనలో, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో మనకు ఒక పెద్దరికం వస్తుంది కదా. అందులో మీరు అధ్యాపకత్వంలో ఉన్నారు, మీరు గురువులుగా కూడా చాలా మీకు ఒక గురుతరమైన బాధ్యత ఉంటుంది. ఉన్నాను. సో కాబట్టి మూడవ కవిత సంకలనానికి వచ్చేటప్పటికి ఎటువంటి మార్పు రావాలి అని అనుకున్నప్పుడు ఏమనిపించింది అని అంటే, కవిత్వం మనం ఎంతో కొంత సరళంగా రాస్తున్నాము, అయితే ఇంకా సరళం చేయగలమేమో అనే ఒక ప్రయత్నం ఒకటి వ్యక్తీకరణలో చేయడానికి ప్రయత్నం చేశాను. అంటే ఎక్కువ మందిని చేరాలనే ఉద్దేశమేనా సరళం చేయడం అని? అంటే మీ కవిత్వాన్ని మరింత అవగాహన కలిగించుకునేలా తీర్చిదిద్దాలని అది ఆటోమేటిక్గా ఎక్కువ మందికి చేరుతుంది. అయితే అది సాంద్రత తగ్గకూడదు, సరళత్వం పెరగాలి. ఇది కండిషన్. అక్కడ సాంద్రత తగ్గకుండా సరళత్వం పెంచడం కోసం జరిగిన ప్రయత్నంలో మరి కొన్ని సందర్భాల్లో నేను అది సాధించి ఉండవచ్చును, కానీ నాకైతే కొన్ని సందర్భాల్లో నేను సాధించలేకపోయాను అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది కత్తి మీద సాము, ఆ సాము చేశాను, కొన్నిసార్లు గాయపడ్డాను అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కవిత్వం రాస్తున్న కాలంలో తెలుగు కవిత్వం కొన్ని నిందలకు కూడా గురైంది. దాని కవులు కూడా కారణం ఒకటి అస్పష్టత, రెండోది పులుముడు, మూడోది సంక్లిష్టత. వాటన్నిటికీ దూరంగా ఉండాలి. వాటన్నిటిలోనూ ఇప్పుడు అది దాన్ని ఏమంటారు, వచనంగా మిగలకూడదన్న కాన్షియస్ ఎఫర్ట్ నుంచి దాన్ని సంక్లిష్టతలోకి నెట్టడం కూడా జరిగింది. ఇది దాన్ని నిజంగానే కవిత్వం కత్తి మీద సాము, అంత తేలిక మాటల్లో దాన్ని విశ్లేషించడం కానీ ఏదైనా మాట్లాడడం కానీ తప్పు. చూస్తే మీరు చాలా
ఉద్దేశపూర్వకంగానే చాలా అప్రమత్తంగా కూడా ఉంటూ సరళం చేసే కవిత్వం కాకుండా రాయకూడదు అన్న ఒక దాన్ని ఏమంటారు స్పృహ అనండి, కొంచెం జాగ్రత్త పడడం అనండి, తర్వాత ఉంటుంది రకరకాల నా కవిత్వం నా ఇష్టం అన్నట్టు కాకుండా మీకు ముందు నుంచి ఉన్నటువంటి ఒక సామాజిక బాధ్యత, స్పృహ, దాని తాలూకు నేపథ్యం, అందుకని అంతిమంగా ప్రజా ప్రయోజనం దీన్ని మీరు కొనసాగిస్తూనే వచ్చారు. మూడవ దశలో వ్యక్తీకరణలో ఆ ప్రయత్నం చేసినట్టుగానే వస్తువులో కూడా ఒక ముఖ్యమైన మార్పు కోసం నేను ప్రయత్నం చేశాను. మీరు ఇందాక అన్నారు కదా, ఏదో కొంత మెచ్యూరిటీ అది వస్తుంది అని అన్నారు కదా, వయసు పెరగటంతో పాటు బహుశా దానివల్ల కావచ్చు. ఏం చేశాను అని అంటే, నన్ను నేను డీక్లాసిఫై చేసుకునే ఒక ప్రయత్నం అన్ని పోయిమ్స్లోనూ చేయలేదు. అంటే సమాజం నాకు ఒక స్థానాన్ని ఇచ్చింది అనుకున్న. ఉదాహరణకి నేను పురుషుడిగా నాకు ఒక పై స్థానం ఇచ్చింది స్త్రీ మీద సమాజం, నేను కాదు. లేకపోతే చదువుకున్నవాడిగా, కాస్త భాష నేర్చుకున్నవాడిగా ఒక హోదా, ఒక స్థానం లభించింది. ఒక అధ్యాపకుడిగా ఒక స్థానం లభించింది. ఇట్లా సమాజం రకరకాలైన స్థానాల్ని ఇచ్చింది. ఆ ఇచ్చిన వాటిలో నుంచి ఒక అడుగు కిందకు దిగే ప్రయత్నం ఒకటి చేసుకోవడం ద్వారా నన్ను నేను ఇంకా సింప్లిఫై చేసుకుని వ్యక్తిగా సింప్లిఫై చేసుకునే ప్రయత్నం చేయాలని చేశాను. అందులో భాగంగానే నన్ను బహువచనంతో పిలవవలసిన అవసరం లేదని ఒక పోయం ఒకటి రాశాను. అట్లాగే నాకు వచ్చిన ఈ భాష నాకొద్దు, మామూలు మనుషులు మాట్లాడుకునే యాస కావాలి అని ఒక పోయం రాశాను. అలాగే నా సహచరి కన్నా నేను తక్కువ వాడిని, నిజంగానే తక్కువ వాడిని, దాన్ని మామూలుగా ఎవరు బయటికి చెప్పడానికి ప్రయత్నం చెయ్యరు. పనిగట్టుకుని చెప్పదలుచుకున్నారు, మీరు చెప్పారు. పనిగట్టుకొని నేను నా సహచరి కన్నా కూడా నేను చాలా విషయాల్లో బలహీనుణ్ణి అని చెప్పడానికి నేను సందేహించలేదు. ఇట్లా ఒక 5-6 పోయమ్స్ చేయటం ద్వారా అందుకే నేను ఏమన్నానంటే, మూడవ దశకు వచ్చేసరికి కవిత్వం నాకు ఔషధం అనే మాట నేను అందువల్లనే. మూడో దశ కవిత్వంలో మీరు చాలా వస్తు వైవిధ్యం సాధించటమే కాకుండా మీదే అయినటువంటి ముద్రతో కూడిన కవిత్వం రాశారు. ఎందుకంటే ఆ వస్తు వైవిధ్యంలో కూడా మీరు మాత్రమే, కొప్పర్తి గారు మాత్రమే రాయగలరు అన్నట్టుగా రాశారు గనక మీ ప్రత్యేకత ఆ విధంగా ఏర్పడిందని అనుకోవచ్చు. అయితే ఈ 3 దశల గురించి మనం మాట్లాడుకున్నాం. తొలి దశలో అంటే యువకత్వంలో, విద్యార్థి దశలో మీరు అంటే బాగా ఇది రాసి నలుగురు ఎవరైనా దాన్ని నోటీస్ చేసి నువ్వే రాసావు కదా అన్నప్పుడు కలిగే ఆనందం మామూలుగా ఉండదు. అది దాన్ని ఏమంటారు, అలా మీరు గొప్ప దాన్ని ఏమంటారు పొలగించిన ఒక కవిత ఖండిక ఏదైనా వినిపించగలుగుతారా? అంటే ఇది ఒక్కొక్క అక్షరాన్ని, తెలుగు అక్షరాన్ని ఒక్కొక్క మనిషిలాగా చూసి భావించి ఇది అంటే ప్రతి కవిత కూడా మనకి మన దీనికి మూలాలు నేను సొంతంగా అలా వచ్చేసిందని చెప్పను. నేను మామూలుగానే మనకి అరే పొట్టలో చుక్క పెట్టరా అని చిన్నప్పుడు అనేవాళ్ళు. పొట్ట అనే మాట విన్నప్పుడే మనకి అదేంటి మనిషి అయితేనే కదా అది పొట్ట అవుతుంది, ఒక రూపు కడుతుంది. పొట్టలో చుక్క పెట్టడం అలాంటి మాటలు అసలు తలకట్టు అన్న మాటే అవునవును, అది మానవ శరీర అవయవాల్లో వచ్చింది కదా. సో కాబట్టి ఈ మాటలన్నీ విన్నప్పుడు మనుషులు ఒక్కొక్క అక్షరాన్ని మనం ఒక మనిషిలాగా ఊహించవచ్చు అన్న ఆలోచన నుంచి వచ్చింది ఇది. అక్షరాలు అచ్చం మనుషుల్లానే ఉంటాయి. పేజీ నిండా ఉన్న అక్షరాల్ని చూస్తే జనసందోహం శిరసుల్లా అనిపిస్తాయి. బారులు తీరిన అక్షరాలు ప్రార్థన కోసం నిలబడ్డ బడిపిల్లలు. 4 అక్షరాల పదం 4 మనుషులు బెంచి మీద కూర్చున్న దృశ్యం. పారాగ్రాఫ్ సభ అయితే దాని శీర్షిక వేదిక అవుతుంది. ఒక మనిషి ఒక అక్షరమైనప్పుడు జనసమూహం తరంగంలా సాగిపోవడం పాట అవుతుంది. మళ్ళీ అనండి, బాగుంది. ఒక మనిషి ఒక అక్షరమైనప్పుడు జనసమూహం తరంగంలాగా సాగిపోవడం
పాట అవుతుంది. ఓకే, బాగుంది. అక్షరాల్లో వంగిపోయిన తాత నడుముల్లాంటి అరసున్నాలుంటాయి, తుపాకీ ఎక్కుపెట్టిన సైనికుల్లాంటి దీర్ఘాక్షరాలుంటాయి, ఒక ఇంటినే అంటిపెట్టుకునే భార్యాభర్తల్లా ఒక అక్షరాన్నే ఆశ్రయించే ఐత్వాలుంటాయి, తనలాంటి మనుషుల్నే తొక్కిపెట్టే మనుషుల్లాంటి ద్విత్వాక్షరాలుంటాయి, తనలాంటి మనుషుల్ని తొక్కిపెట్టే మనుషుల్లాంటి ద్విత్వాక్షరాలు, మనుషులే కాకుండా వారి స్వభావాలను కూడా మీరు చెప్తున్నాను. ళీ లకరకరముల ళీ బిడ్డనెత్తుకున్న స్త్రీమూర్తిని గుర్తుకు తెస్తుంది. బళాబళి. ఠా గర్భంలో బిడ్డను మోస్తున్న చూలాలవుతుంది. ఇక్కడి నుంచి మొదలైంది పోయాం. యాక్చువల్గా పొట్ల చుక్క దగ్గర నుంచి మొదలైంది. ఠా గర్భంలో బిడ్డను మోస్తున్న చూలాలవుతుంది. ఆహా బంతుల్లాంటి కవల పిల్లల తల్లై సాక్షాత్కరిస్తుంది. అద్భుతం సార్, బాగుంది. కో మత్స్యయంత్రాన్ని కొట్టబోతున్న అర్జునుడై నిలుస్తుంది. అక్షరాలు పదాలై, పదాలు పంక్తులై సరళ రేఖల్లా పరుచుకున్నప్పుడు వాటిల్లో కొన్ని మార్చురీలో వరుసగా పడుకోబెట్టిన శవాల్లా ఉంటాయి, అంతరంగం లోతుల్లోకి దింపుతున్న మెట్లలా ఉంటాయి, ప్రపంచాన్ని బిట్వీన్ ద లైన్స్ చూపే కిటికీ ఊచల్లా ఉంటాయి, సూర్యకిరణాల ముక్కల్లా ఉంటాయి, రన్నింగ్ ట్రాక్స్లా ఉంటాయి, పరచిన పువ్వుల మాలల్లా ఉంటాయి. అన్ని అక్షరాలు అక్షరాలు కావు, పలికేవి, పగిలేవి, అడిగేవి, అడుగులేసేవి అక్షరాలు. ఒక అక్షరం ఒక మనిషి అయినప్పుడు పుస్తకం దేశం అవుతుంది. ఒక మనిషి ఒక అక్షరమైనప్పుడు దేశం పుస్తకం అవుతుంది. పుస్తకంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నది అక్షర శకలాలే కానీ అక్షరాలు కావు, అక్షర రూపాలే కానీ అక్షరాలు కావు, ముద్రారాక్షసాలే కానీ అక్షరాలు కావు. ప్రశ్నలతో, సమస్యలతో, అవ్యక్తాలతో తలలన్నీ పేలిపోతున్నాయి, తలకట్లు లేని మొండి అక్షరాలే పుస్తకమంతా సంచరిస్తున్నాయి. మరి చివరి 4 లైన్లు ప్రశ్నలతో, సమస్యలతో, అవ్యక్తాలతో తలలన్నీ అక్షరాలు తలలు పేలిపోతున్నాయి. అంటే మనుషుల తలలు పేలిపోతాయి. మొదట్లో మీరు తలలే చూపించారు కదా, జనసందోహం శిరస్సు, దాన్ని మళ్ళీ అవ్యక్తాలతో తలలన్నీ పేలిపోతున్నాయి, తలకట్లు లేని మొండి అక్షరాలే పుస్తకమంతా సంచరిస్తున్నాయి. ఇందులో కొంత రూపంలో మోహనమును, స్వభావంలో విషాదము కూడా, అంటే మీరు అప్పటికి ఆ సంపుటం మీరు వేయకపోయినా ఉంది మానవ స్వభావంలో ఉన్న లక్షణాలని అక్షరాల పరంగా మీరు ఆకారాల పరంగా తీసుకుని చెప్పడం బాగుందండి. ఇందులో అంటే ఏ కవి అయినా కూడా కొంత నూతనత్వాన్ని సాధించాలని, కొంత వినూత్నత ప్రదర్శించాలని, విలక్షణంగా ఉండాలని, అభివ్యక్తిలో తనదైన స్వతంత్ర చిత్తవృత్తి ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని ఏమంటారు, దాన్ని అచీవ్ చేసే, సాధించే క్రమంలో ఇదొక తొలి దశలో జరిగిన ప్రయత్నంగా భావించవచ్చు. చక్కటి కవిత చదివారు, అక్షరం మనిషి అయినప్పుడు. కొప్పర్తి గారు, ముఖ్యంగా మీరు ఈ కవిత్వం అంతా కూడా ఒక సమగ్ర సంపుటంగా మొత్తం వెలువరిస్తున్న సందర్భంలో దానికి ఒక ఆముఖం మీరే రాసుకోవడం జరిగింది. దాంట్లో మీరు ఏమన్నారంటే, నా కవిత్వ తత్వం బహుళత్వం, లేదా బహుళత్వం నా కవిత్వ తత్వం అని చెప్పారు. దీన్ని కొంచెం, ఈ బహుళత్వం అనేది రకరకాలుగా ఇప్పుడు చాలా కాలం నుంచి మన వినికిడిలో, మన చదువులో దర్శనమిస్తున్న పదంగా ఉంది. దీన్ని కొంచెం ఇంకా ఇందాక మీరు అన్నారే, దాన్ని సాంద్రత చెడకుండా సరళత్వంలోకి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తానని. అలాగే ఈ బహుళత్వ పదాన్ని దాన్ని ఏమైనా దూరం పెట్టకుండా దీన్ని మరింత అర్థ అవగాహకత కోసం ఏమైనా విశ్లేషించగలుగుతారా? ఇది మొత్తంగా బహుళత్వం అనే తత్వం ఎక్కడ మొదలవుతుంది అని అంటే, ఏదో ఒక సిద్ధాంతం, ఏదో ఒక ఆలోచన ధోరణి మొత్తం ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం చూపలేకపోయినప్పుడు, అది పాక్షికంగా మాత్రమే దానివల్ల ప్రయోజనం ఉంది అని అనుకున్నప్పుడు, మనం అంత మేరకు మాత్రమే దాన్ని తీసుకొని వేరొక సిద్ధాంతంలో నుంచి, వేరొక ఆలోచనలో నుంచి మరికొంత తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా నాకు వ్యక్తిగతంగా
ఈ మొత్తం ప్రాపంచిక లేదా సామాజిక సమస్యలకి ఒకానొక దశలో చిన్న వయసులో మార్క్సిజం అన్ని పరిష్కారం చూపిస్తుంది అని అనుకున్న దశ నుంచి ఆలోచనలు పెరిగి వయసు పెరిగి దీంట్లో వచ్చే క్రమంలో నిస్సందేహంగా మార్క్సిజం చాలా వాటికి పరిష్కారాలు చూపించింది, అందులో సందేహమేం లేదు. అయితే అందులో రక్తపాతం అనేది ఒకటి నాకు అది రక్తపాత రహితంగా ఆ సిద్ధాంతం ఆచరణలోకి వచ్చే అవకాశం కనిపించకపోవడం. మార్క్సిజానికి రక్తపాతం అనివార్యత ఏమీ కాదు. అది దాన్ని ఇప్పుడు అంటారు కదా గమనము గమ్యము అని. గమనము గమ్యము అదే అందుకే ఆ గమ్యానికి గమనంలో ఇది ఉండి తీరాలని లేదు. కాకపోతే అది ఉండడానికి అభ్యంతరపడే సిద్ధాంతం కాదు. సో అలాంటి దశలో నేను కొంత గాంధీ తత్వం వైపు, అహింస వైపుకి మళ్ళాను. గాంధీ కొన్నిటికి సమాధానాలు చెప్పాడు. ఉదాహరణకి సమస్యని అహింసాయుతంగా సాధించవచ్చునని ఒక రుజువు చేసి చూపించాడు. అయితే గాంధీలో కూడా అన్ని ప్రశ్నలకి సమాధానాలు, గాంధీ గారిలోనే బహుళత్వం వారు ఎన్నో ప్రయోగాలు చేశారు. కాబట్టి గాంధీ కూడా పూర్తి పరిష్కారంగా అనిపించలేదు. ఉదాహరణకి దళిత సమస్య వచ్చినప్పుడు గాంధీని విభేదించిన అంబేద్కర్ని మనం కాదనడానికి వీల్లేని పరిస్థితి కనిపించింది. కాబట్టి అంబేద్కర్ లేవదీసిన ప్రశ్నలు, ఆయన సూచించిన సమాధానాలు కొన్ని అటు మార్క్స్తోనూ ఇటు గాంధీతోనూ విభేదిస్తూ ఉన్నప్పటికీ దాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నిటినీ దాటుకుంటూ అసలు బేసిక్గా మౌలికంగా భారతదేశంలో ప్రత్యేకమైన పరిస్థితులు, వర్ణ వ్యవస్థ వాటి పునాదిని మనం తిరస్కరించలేని వాటి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని అస్తిత్వ ఉద్యమాల్ని అంగీకరించాల్సి ఉంటుంది, అంబేద్కర్ అంగీకరించాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటుగా ఇంకొక కోణం కూడా ఉంది ఇందులో, నేను చెప్పవలసిన కోణం. అదేంటి అనంటే నేను ఇంత ఆధునిక దృక్పథం కలిగి ఉన్నప్పటికీ కూడా చరిత్ర విద్యార్థిగా నాకు ప్రాచీన భారతీయ మతం యొక్క పరిణామం పట్ల నాకు చాలా ఆసక్తి ఉంది. అందులో ఉన్న లోపాలన్నిటినీ వ్యతిరేకిస్తూనే అందులో ఉన్నట్టు ఏకశిలా సదృశ్యం కాదు అని చెప్పాలన్న ఇది కూడా ఏకశిలా సదృశ్యం కాదు అనే ఆ దృక్పథం. సో సంస్కృతి పట్ల, ప్రాచీన భారతీయ మతం పట్ల ఉండవలసిన దృక్పథం, దాంట్లో ఉన్న బహుళత్వాన్ని చెప్పాలన్నట్టు ఇవన్నీ ఇందులో కలిసి ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఉండి ఏదో ఒక ఉంది. అయితే ఇక్కడ నన్ను నేను గురించి చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే, మొదటి దశ నుంచి కూడా నన్ను నేను సైద్ధాంతిక కట్టుబాట్లలో నన్ను నేను బంధించుకోలేదు. నేను ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీలో కానీ ఏ కవి ఏమంటాం ఏ రచయితల సంఘంలో కానీ నేను ఎప్పుడు సభ్యుడిగా ఉండేవాడిని కాదు. ఎక్కడ మంచిగా ఉండి ఎక్కడ నాకు నచ్చుతుంది అని అనుకుంటే దాన్ని స్వీకరించడమే తప్ప, సో నేను గిరిగీసుకొని నన్ను నేను బంధించుకొని ఉండకపోవడం పట్ల విముఖత అనుకోవచ్చా, వ్యక్తిగత స్వేచ్ఛ అనుకోవచ్చా? వ్యక్తిగత స్వేచ్ఛ నాకు ఎక్కువ ముఖ్యం. నేను పెద్ద కార్యకర్తను కూడా కాదు, ఆ మాటను కూడా నేను ఖచ్చితంగా అంగీకరిస్తాను. అంటే సాహిత్య కార్యకర్తను కానీ సామాజిక కార్యకర్తను కాదు. నేను ఎప్పుడు రాజకీయాలు మిమ్మల్ని బలంగా ఆకర్షించలేదు. ఎప్పుడు కూడాను, ఎప్పుడు రాజకీయ కార్యాచరణలో మీరు ఎప్పుడు భాగం కాలేదు నేను. కాబట్టి నేను ఒక మాట ఎప్పుడు వాడుతున్న మాట మళ్ళీ తిరిగి ఇప్పుడు కూడా వాడుతున్నాను. అదేంటనంటే నన్ను నేను ఎప్పుడూ లిబరేటెడ్గా ఉంచుకున్నాను. అంటే నా కవిత్వపరమైన ఆలోచన ఎప్పుడు కూడా స్వేచ్ఛగా యథేచ్ఛగా సాగింది. దానికి నేను ఎప్పుడూ అడ్డుపడలేదు. చాలా సందర్భాల్లో ఇది జరుగుతుంది. అదే సమయంలో మీ కమిట్మెంట్ కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా దాని కమిట్మెంట్కి మాత్రం మార్క్సిజమే ఎప్పుడు పునాది. మీ కమిట్మెంటు సమాజం పట్ల, ప్రజల పట్ల, దేశం పట్ల మీ బాధ్యత అది మీ కవితలో ప్రతిఫలిస్తూనే ఉంది. అది మౌలికంగా ఉండే ఇది బలహీనుల పక్షం వహించడం అనే మౌలికమైన దృక్పథం, మార్క్సిజం నుంచి తీసుకున్న దృక్పథం
కానీ చరిత్రను చూసే దృక్పథం కానీ మార్క్సిస్ట్ దృక్పథంలోనే చరిత్రను చూస్తాను తప్ప ఇంకా వేరే దృక్పథంలో చూసే అవకాశమే లేదు కదా. సో వీటన్నిటిలోనూ మౌలికమైన అంశంగా అది ఉంటూ వీలైనంత యథేచ్ఛగా స్వేచ్ఛగా ఉండడానికి నేను ప్రయత్నం చేశాను. వీటన్నిటి సమ్మిళితమైన స్థితి అంటే ఎవరైనా ఇప్పుడు నన్ను అడగొచ్చు, నువ్వు గాంధీ, నువ్వు ఇప్పుడు మార్క్స్ని నమ్మిన వాడివి గాంధీ గురించి ఎలా రాస్తావనో, లేదా గాంధీని నమ్మిన వాడివి అంబేద్కర్ని ఎట్లా అంగీకరిస్తావనో, వీళ్ళిద్దరిని అంగీకరించిన వాడి గ్రామ్షిని ఎట్లా చెప్తావనో, ఇట్లా అడిగే ప్రమాదం, అడిగే అవకాశం ఉంది. అడిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అంతటినీ కలిపి మనం పెట్టుకోగలిగిన ఒక కొత్త పేరు ఈ సమాహార చింతన ధోరణి ఏదైనా అనుకుంటే ఇదే బహుళత్వం తాలూకు లక్షణం అనేది. అంటే ఏది కూడా పూర్తిగా సరిపోని దశ నుంచి మిగతా ఆనుషంగికమైన అంశాల నుంచి స్వీకరించవలసిన ఒక ప్రత్యేక పరిస్థితులు భారతదేశానికి లేదా మన సమాజానికి ఉండబట్టి వీటన్నిటినీ కూడా సమాహారంగా మనం తీసుకుని చూడాలనేటటువంటిది. అందుకని మీ నాన్నగారు రంగస్థలాన్నే సమాహార కళ అనేవాళ్ళు, నాటకం సమాహార కళ అన్నట్టుగా మీ కవిత్వం కూడా ఒక సమాహార కళగా అమరింది అని భావించవచ్చు. అమరలింగేశ్వర స్వామిని తలుచుకుంటా. మీరు చరిత్ర అధ్యాపకులుగా 40 ఏళ్ళు చరిత్ర పాఠాలు చెప్పారు, చరిత్ర పాఠ్యపుస్తకాలు రచించారు, హిస్టరీ కాంగ్రెస్లో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు, ఆంధ్రప్రదేశ్ అనాది నుంచి నేటి వరకు ఉన్న చరిత్ర నిర్మాణంలో భాగం పంచుకున్నారు. వర్తమాన చరిత్ర వరకు మీకు సాధికారికమైనటువంటి ఒక దాని మీద ఒక ఉంది. అటువంటి దశ నుంచి మీరు పక్కన దాన్ని కవిత్వంలో కృషి చేస్తున్నారు, ఇంకో పక్కన చరిత్ర అధ్యాపకులుగా చరిత్ర నిర్మాణంలో చరిత్ర రచయితగా కూడా ఉన్నారు. ఈ రెండిటికి ఏదైనా ఒక అవినాభావ సంబంధం అంటే మీ చరిత్ర తాలూకు అధ్యయనం మీ కవిత్వానికి ఉపబలకంగా ఉపయోగపడింది అనుకోవాలా, లేకపోతే ఆటంకపరిచిందా? రెండు ఒకటేనా ఒక రచయితకి అనేది? చాలా మంచి ప్రశ్న. నా జీవితం అంతా గడిచిన కాలం 40 ఏళ్ల కాలానికి మొత్తాన్ని సంక్షిప్తం చేసి చెప్పాల్సిన సమాధానం చెప్పే ప్రశ్న మీరు వేశారు. మీరే అన్నారు కాబట్టి నా వృత్తి చరిత్ర అధ్యాపకత్వం, సరే ప్రవృత్తి సాహిత్య అధ్యయనము సృజన. వృత్తి పట్ల నాకు మొట్టమొదటి నుంచి వృత్తిని సరిగ్గా నిర్వర్తించాలనేది మొట్టమొదటి నుంచి ఉన్న సంకల్పం. ఒకసారి మా నాన్నగారి దగ్గర నుంచి నాకు సంక్రమించిన మంచి లక్షణాలు అది కూడా ఒకటని నేను అనుకుంటాను. చేసే ఉద్యోగానికి తప్పకుండా పూర్తి న్యాయం చేయాలి అనేది మొట్టమొదటి నుంచి ఉన్నది. కాబట్టి చరిత్ర ఎంపిక ఎలా జరిగింది అని సరే అది వేరే విషయం అనుకోండి. చరిత్ర అధ్యాపకుడిగా నేను ప్రవేశించినప్పటి నుంచి చరిత్ర అధ్యయనాన్ని చాలా సీరియస్గా తీసుకోవడము, చరిత్ర అధ్యాపకత్వాన్ని కూడా అంతే సీరియస్గా తీసుకున్నాను. నేను డిగ్రీ కళాశాలలో గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మీడియం విద్యార్థులకి నేను చరిత్రను బోధించాను. దాదాపు 40 ఏళ్ల పాటు బోధించాను. ఈ బోధించే క్రమంలో నాకు మొట్టమొదట్లోనే అంటే దీనివల్ల ఏం జరగబోతోంది అని అంటే చరిత్ర మీద అధ్యయనం మీద నా అవగాహన పరిమితమైపోయే ప్రమాదం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయటం, తెలుగు మీడియం పిల్లలకి చెప్పడం, అందులోనూ BA చదువుకునే పిల్లలు ఇవాళ గత 25 మనం చూస్తున్నాము. కాస్త తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ కూడా టెక్నాలజీ వైపుకి వెళ్ళిపోగా బాగా హ్యుమానిటీస్లో మిగిలిన వాళ్ళు తక్కువ కదా. సో ఇటువంటి విద్యార్థులకి మనం చెప్పే క్రమంలో చాలా మంది అధ్యాపకులు ఏమైపోతారు అని అంటే 4-5 ఏళ్ళు గడిచేటప్పటికి విద్యార్థుల స్థాయికి వెళ్ళిపోతారు, పాఠ్యపుస్తకానికి పరిమితమైపోయి విద్యార్థుల స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా జరగకూడదు అని మొదటి నుంచి నేను అనుకుని చరిత్ర ఎప్పుడు క్లాస్కి వెళ్ళినా తీసుకున్న ఒక నిర్ణయం ఏమిటి అని అంటే క్లాసు పూర్తయ్యేసరికి నేను చెప్పిన దానికన్నా చెప్పనిది నా దగ్గర ఉండిపోవాలి లోపల. అంటే చెప్పలేకపోయింది, అవకాశం లేక చెప్పలేకపోయిన కంటెంట్ నా లోపల ఖచ్చితంగా
ఉండాలి అనే ఒక సంకల్పం మొట్టమొదటి నుంచి తీసుకొని చరిత్ర అధ్యయనాన్ని ఒక యూనివర్సిటీ అధ్యాపకులు ఏ స్థాయిలో చేస్తారో మొత్తంగా దేశవ్యాప్తంగా చరిత్ర అధ్యయనం ఎలా సాగుతోందో ఆ ధోరణులు ఏమిటో వీలైనంత వరకు నేను వాటిని ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటూ వచ్చాను. అలా అవగాహన చేసుకుంటూ రావడం వల్లనే చరిత్రకు సంబంధించి కొన్ని అధునాతనమైన ధోరణుల్ని కూడా నేను స్పృశిస్తూ వ్యాసాలు రాయగలిగాను. సో కాబట్టి చరిత్రను కేవలం ఒక సబ్జెక్టుగా కాకుండా అదొక విస్తృతమైన అధ్యయనాంశంగా దాన్ని చూడగలిగి చరిత్రను ఒక ఫిలసాఫికల్ స్థాయిలో వర్తమాన సమాజాన్ని సరైన ధోరణిలో లేదా దృక్పథంతో అర్థం చేసుకోవడానికి చరిత్రని ఒక సాధనంగా ఎలా తీసుకోవచ్చు అనేది కూడా మీ సంభాషణ పుస్తకంలో మీ రచనల్లో చాలా కనపడుతుంది. పుస్తకం ప్రయోజనం అది ప్రయోజనమే ప్రస్తుత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చరిత్ర నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అన్నది అది చాలా బాధ్యతాయుతంగా మీరు రాసిన వ్యాసాలన్నీ ఉన్నాయి అందులో. అటువంటి చరిత్రను నేను సాహిత్యంలో ఎట్లా ఉపయోగించుకున్నాను అనేది ముఖ్యమైన అంశము. ఇక్కడ చరిత్రలో ఆబ్జెక్టివిటీ అని అంటాం మనం, నిరపేక్షంగా ఉండడం అనేది. చరిత్ర ఆబ్జెక్టివ్గా ఉండమని అది శాసిస్తుంది. కవిత్వమేమో సబ్జెక్టివ్, చరిత్ర ఆబ్జెక్టివ్. కానీ మనకి కవిత్వంలో ఎప్పుడు అది నచ్చుతుంది. కవిత్వం సబ్జెక్టివ్. ఇప్పుడు బంగారం ఉంది, బంగారానికి రాగి కలిస్తేనే అది ఆభరణం అవుతుంది. కాబట్టి సబ్జెక్టివిటీ ఉన్న సాహిత్యం లేదా కవిత్వ సృజనకి ఎంతో కొంత ఆబ్జెక్టివిటీ కలిసినప్పుడు మాత్రమే అది ఒక కవిత రూపాన్ని తీసుకొని అది ఒక కవితగా నిలబడుతుంది అనేది నా ఏమంటాం నా అనుభవంలో నుంచి వచ్చిన అంశం. కాబట్టి చూసే దృక్పథాన్ని ఆబ్జెక్టివ్గా చూస్తూ దాన్ని కవిత్వం చేయడం అనేది నేను చరిత్ర నుంచి సాహిత్యంలోకి ప్రవేశపెట్టుకున్న ఒక లక్షణం. దానివల్ల కావచ్చు చాలామంది నా కవిత్వంలో లాజిక్ ఉంటుంది అని అంటారు. కొంత లాజిక్ ఉండడము, కొంత కథాంశం ఉండడము, కవిత్వంలో తార్కిక చింతన ఉండడము ఇవన్నీ కూడా చరిత్ర నుంచి వచ్చిన అంశాలు. చరిత్ర అల్టిమేట్ గోల్ ఉంది కదా, ఇందాక మీరు అన్నారు. అంటే ఈహెచ్ కార్ అని చాలా సుప్రసిద్ధ చరిత్రకారుడు, ఎ డైలాగ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ప్రెజెంట్, హిస్టరీ గతానికి వర్తమానానికి నిరంతరం జరుగుతున్న సంభాషణ అనే మాట, అది ఆ సంభాషణ అన్న మాటనే నేను నా పుస్తకాన్ని శీర్షికగా తీసుకున్నాను. ఆ సంభాషణ నేను నేర్పడానికి అందులో వ్యాసాలు ప్రయత్నం చేశాయి, మొత్తం వ్యాసాలన్నీ కూడా అవే ప్రయత్నం చేశాయి అన్నమాట. ఇది ఒక అంశం. ఇంకొకటి ఉన్నది, ఇదేంటి అని అంటే క్లాస్ రూమ్లో తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత నేను చరిత్ర పాఠం చెప్పాలి. నా అభిరుచి సాహిత్యం మీద ఉంటుంది. నేను సాహిత్యాన్ని గనక చరిత్రలో కలిపితే చరిత్రకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. సాహిత్యాన్ని తీసుకొచ్చి చరిత్రలో కలపకూడదు. చరిత్రను ఇతివృత్తంగా చేసి సాహిత్య సృజన చేయొచ్చు. చరిత్రను ఇతివృత్తంగా చేసుకొని సాహిత్య సృజన చేయొచ్చు. సాహిత్యాన్ని చరిత్రలోకి ప్రవేశపెట్టడం అని అంటే చరిత్రను కవితాత్మకంగానో సాహిత్యపరంగానో చెప్పడానికి వీల్లేదు. చరిత్రను ఒక శాస్త్రంగా చూడడం నుంచి దూరం అవుతాం. సరిగ్గా నేను అదే వాక్యం రాశాను. తరగతి గదిలో ఉన్నప్పుడు నేను శాస్త్రవేత్తగా ఉండడానికే ప్రయత్నించాను తప్ప శాస్త్రంగానే చూడాలి, కళగా చూడటానికి వీల్లేదు. కాబట్టి కళను అక్కడ చొప్పించకుండా అక్కడ శాస్త్రంగానే దాన్ని నిలబెట్టే ప్రయత్నం నేను చేశాను. ఇంకొక మాట ఏంటి అని అంటే, అధ్యాపకుడిగా
సాహిత్యకారుడిగా ఈ 2 జీవితాల్లో ఎక్కువ భాగం నేను అధ్యాపకుడిగానే ఉన్నాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి కొంచెం తగ్గించుకొని ఉంటే, అధ్యాపకుడిగా ఉండే కాలాన్ని తగ్గించుకొని ఉంటే సాహిత్యంలో కూడా ఇంకా కొన్ని కొంచెం పెద్ద రచనలు ప్రయోగాలు ఇప్పుడు సమీక్షించుకుంటున్నారు ఒక రకంగా. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అది మీరు ఇప్పుడు చేసిన కృషి తక్కువదేమి కాదు. కవిత్వంలో చాలా ప్రముఖమైనటువంటి స్థానం మీరు సాధించుకున్నారు. మీదైన ముద్ర, కొప్పర్తి గారి కవిత, దానికి ఒక బలం, ఇవన్నీ ఉన్నాయి తప్పకుండా. మీరు నిజానికి చాలా సమయాన్ని మీ వృత్తికి, ఉద్యోగానికి, అధ్యాపకత్వానికి లేదా కుటుంబానికి వీటన్నిటికీ అనుకుంటే కూడా కవిత్వానికి మీరు నికరంగానే, నిష్టగానే చాలా సమయం కేటాయిస్తూ వచ్చారు. కవిత్వ రచన చాలా, దాన్ని ఏమంటారు, ఒక గొప్ప బాధ్యతగానే మీరు కొనసాగించారు. అటువంటి సందర్భంలో మీరు ఒక శాస్త్రవేత్తగా లేదా ఒక శాస్త్రీయ అంశాల అధ్యయనవేత్తగా ఉన్నటువంటి మీకు ఈ కళలోకి మారుతున్న లేదా ఒక వస్తువుని కవిత్వం చేస్తున్న అనుభవం ఎలా ఉండేది? దానికి ఏదైనా కొంత ఈ కవిత్వ అనుభవం చాలా ప్రత్యేకమైన ప్రశ్న వేశారు. నాది చాలా విచిత్రమైన కవిత్వానుభవం నాది. నేను 12 ఏళ్ల వ్యవధిలో 40 పోయమ్స్ రాశాను. తర్వాత 12 ఏళ్ల వ్యవధిలో 30 పోయమ్స్ రాశాను. అంటే ఒక్కొక్కసారి సంవత్సరం 2 సంవత్సరాల పాటు రాయకుండా ఉండే సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా ఉండేవి. అంటే కవిత మిమ్మల్ని వెంటాడి రాయించుకుందా ఎప్పుడైనా సరే? ఇప్పుడు ఇటీవల ఆ మాట అందరూ అనేస్తూ ఉండడం వల్ల నేను అనాలి అంటే ఇంకో రకంగా చెప్పచ్చు. నిజంగానే అది తరుముకుంటూ వచ్చి అది మనల్ని బాధ పెట్టి అన్నాడు కదా చలం, కవి చేసే అంతర్బహిర్యుద్ధరావమే కవిత్వం అన్నాడు. ప్రపంచంతో సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బహిర్యుద్ధరావమే కవిత్వం. ప్రపంచంతో సామరస్యం కుదరటం అనే మాట ఎంత గొప్ప మాట. అవునండి, అవును. ఆ సామరస్యం కుదరినప్పుడే కదా మనం కవిత్వం రాస్తాము. సరే, అది ఆ స్థితి వచ్చినప్పుడు నాకు ఎలా ఉండేది అని అంటే, కవిత్వం రాయని సమయంలో ఎవరైనా నన్ను కవి అని అంటే నాకు ఆశ్చర్యం వేసేది. వీళ్ళు నన్ను కవి అంటున్నారు, నేను అప్పుడెప్పుడో రాశాను నిజమే, ఇప్పుడు కాదు కదా, 6 నెలలుగా కాదు కదా, సంవత్సరంగా కాదు కదా అని అనిపిస్తూ ఉండేది. మళ్ళీ సరే, ఏదో సామరస్యం కుదరినప్పుడు జరిగినప్పుడు ఒక కవిత రాసినప్పుడు కూడా నాకు కవిత మొత్తం రాసేసిన తర్వాత మొత్తం నాలో ఉన్న శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోయినట్టుగా అనిపించేది. ఒకానొక డొల్లతనం లోపల ప్రవేశించేది. సో ఇంకా ఏమీ లేదు చెప్పడానికి ఆ అంశానికి సంబంధించి. ఆ అంశమే కదా ఇంకా నేను అంటే మీరు నమ్మితేనే ఒక మాట చెప్తాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను రాసిన ప్రతి కవిత పూర్తయిన తర్వాత నాకు అదే ఆఖరి కవిత అని అనిపిస్తూ వచ్చింది. ఇంకా నేను మళ్ళీ కవిత్వం రాయలేను, ఆఖరి కవిత రాసేసాను నేను, సర్వశక్తులు ఒడ్డి కవిత రాశాను, సర్వశక్తులు దాంట్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉండేది. అట్లాంటి అనుభవమే 12 ఏళ్ల క్రితం ఇందులో రాసిన ఒక కవితకి అన్ని కవితలతో పాటు అది వచ్చింది. ఇప్పటిదాకా మళ్ళీ తిరిగి మళ్ళీ మీరు రాయడానికి పూనుకోలేదో రాయలేదో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇది ఒక అంశం. తర్వాత రెండవది, నాకు సంబంధించిన ఒకళ్ళిద్దరు సీనియర్ కవులు, ఉదాహరణకి పాపినేని శివశంకర్ లాంటి కవి నాకు అభిమాన కవి. ఆయన శివారెడ్డి గారి అభిమాన కవి, శివశంకర్ కూడా నాకు ఇష్టమైన కవి. శివశంకర్ లాంటి వాళ్ళు ఎక్కడో చోట రాసినట్లుగా కవిత్వం మనల్ని ఏం చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది అని ఆయన 1-2 చోట్ల రాశారు. అది నాకు అనుభవంలోకి
మీ అనుభవం కూడా అదే విషయం చెప్తుంది చెప్తా. ఒక చోట. అదే చెప్తుంది. కవిత్వం ఖచ్చితంగా మనల్ని అది ప్యూరిఫై చేస్తుంది. కవిత్వ సృజనకు ముందు అదే మనం కెథార్సిస్ అన్నాడు కదా, కెథార్సిస్ లాగానే అది మనల్ని కవిత్వం రాయడానికి ముందు లేని స్వచ్ఛత ఏదో ఒక భారం ఒక అంటే మనం కవిత్వం రాసిన తర్వాత దానికి మనం బాధ్యత వహిస్తాం కదా. అది మన సంతానం కదా, అది మన నుంచి వచ్చింది కదా, ఒక సృజన కదా అది ఆ సృజన స్వచ్ఛంగా ఉండాలని చెప్పి మనం అనుకుంటాం కదా. మరి దాని ప్రభావం మన మీద పడుతుంది కదా, మన కవిత్వం యొక్క ప్రభావమే మన మీద పడుతుంది కదా. అలా పడినప్పుడు మనం ప్యూరిఫై అవుతాం కదా. అట్లా డెఫినెట్గా నా కవిత్వం నన్ను చాలా సందర్భాల్లో ప్యూరిఫై చేసింది. సో మీరు ఆ కెథార్సిస్ అని అనుభవించిన వాళ్ళే ఆ ప్యూరిఫై అయ్యారన్న భావన కలిగిన వాళ్ళు, అది మీ కవిత్వానుభవంగా మీరు చెప్పగలిగిన విషయం. డెఫినెట్గా చెప్పగలను. అలాగే మీ ఈ రెండవ దశలో మీకు చాలా ఇష్టమైన కవిత ఏదైనా ఒకటి చదవగలరు? రెండవ దశ అదేలేండి, మనం మీ తొలి దశ కవిత్వం చదివాం. అవును. అది ఏదైనా తొలి దశలో కొంచెం ప్రభావాల దశ అనుకోవచ్చు. అవును. రెండవ దశ జనరల్గా స్వతంత్రత చిత్తవృత్తి దశ ఒకటి ఉంటుంది. అవును. చిన్న పోయం చదువుతాం, పెద్దవి అయితే పర్వాలేదండి, మీరు చదవండి. మీకు చాలా ఇష్టం. ఇప్పుడు ఏంటంటే మా ఇష్టం, మా కవిత్వం మీది కవిత్వం ఎప్పుడైనా చదువుకుంటాం. అదే ఎందుకంటే నా ఇష్టం నా కవిత లాగా మీకు చాలా. అవును. ఇందులో 100 కవితలు రాసిన ప్రాణప్రదమైనవి కొన్ని ఉంటాయి, 1, 2, 3 అదే మీ ప్రాణముద్ర పొందినవి. సరే, నేను ఇలా చూడగానే పోయం తప్పకుండా సార్. ఇది ద్వీపకల్పాంతం. కల్పాంతం ఉంది, ద్వీపకల్పం ఉంది. మీరు కాయిన్ చేశారు ద్వీపకల్పాంతం కాయిన్ చేశారు. కొంచెం వివరిస్తాను. నాకు భార్య, 2 ఆడపిల్లలు, 3 ఆడవాళ్ళ మధ్య నేను ఒక పురుషుడిని. మా ఇంట్లో 3 ఆడవాళ్ళ మధ్య ఒక పురుషుడు క్రమంగా ఎట్లా స్త్రీగా మారిపోతాడో చెప్పే ఒక చిన్న పోయం ఇది. నేను ఒకణ్ణి పుష్పించలేని వాణ్ణి, వాళ్ళు 3 ఋతురాణులు, ఆమె ఆక్సిజన్, వాళ్ళిద్దరూ హైడ్రోజన్ పరమాణువులు, నీరై ఏరై ప్రవహించి వ్యాపించి 3 వైపులా కమ్ముకున్నారు. నేనప్పుడు ద్వీపకల్పాన్ని, 3 వైపులా కమ్ముకున్నారు ద్వీపకల్పం. నేనప్పుడు ద్వీపకల్పాన్ని. భూమి ఎవళ్ళదో ఆకాశము వాళ్ళదే. నిరంతరం చల్లగా వెచ్చగా అలజడిగా తాకే జలాల మధ్య, నిరంతరం చల్లగా వెచ్చగా అలజడిగా తాకే జలాల మధ్య చెమ్మగిల్లిపోయాను. ఉబికి ఊటలై తేటనీటి పాయలైపోయాను. ఇప్పుడిక భూమి లేదు, ఆకాశము లేదు, అంతా ఒకటే ప్రవాహం. బాగుందండి, అద్భుతం. చక్కగా మీరు త్రిసముద్ర పరివేష్టితమైన భారత భౌగోళిక చిత్రపటంలో మొత్తం వింధ్య పర్వతాల వరకు చూపించేశారు. బాగుంది. అదే 3 స్త్రీల ప్రేమాభిమానాల మధ్య మీరు పొందిన అనుభూతిని కవిత్వంగా చిత్రించడం చక్కగా చేశారు. ఎట్లా అది ఇంకా అసలు ఇంకా ఆ పురుషత్వం అనేది ఏమి ఉండదు. ది సోకాళ్ళు, దానికి మీరు ఎలాంటి నిర్వచనాలు పెట్టినా కూడా అంతా అది స్త్రీత్వంగా మారిపోయడం అనే ఒక దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం ఫిలసాఫికల్ గా కూడా చూడాలి, వేరే స్థాయిలో చూడాలి. కానీ మామూలుగా కూడా బాగా అర్థం అవుతుంది. మామూలుగా ఒక దాన్ని ఏమంటారు, బొమ్మ కట్టడం, రూపు కట్టడం, దీని అంతా కూడా మీ కవిత్వంలో అదే. ఎందుకంటే ఏ స్థాయి వాళ్ళకైనా ఎంతో కొంత అర్థం అవుతుంది. మీ స్థాయి వాళ్ళకి చాలా వరకు అర్థం అవుతుంది. అంటే మొత్తం అర్థం అవుతుందని చెప్పలేము. ఆ సాంద్రత అనేది మీరు దాన్ని ఏమంటారు, ప్రయత్నపూర్వకంగా నిక్షిప్తం చేశారనిపిస్తుంది కవిత్వంలో. ఎందుకంటే మీరు ఒక మేధావి కవిగా ఉండాలి, మేధావి కవిగా అనేది ఏదో మీకు బాగా దాన్ని ఏమంటారు
ఒక పట్టుదల ఉన్నట్టుంది. ఏమో మరి. అదేనా, అది కూడా అవసరం. ఇప్పుడు తెలుగు కవిత్వంలో బహుళత్వం తక్కువ, అటువంటిది ఓ నూతనత్వంతో పాటు ఒక బహుళత్వం సాధించడం కూడా చాలా అవసరం కదా. ఇప్పుడు దాన్ని ఏమంటారు, దాన్ని అనుకరణ మాత్రమైనటువంటి కవులు కాదు గనక మీదైన ఒక మార్గాన్ని నిర్మించుకోవడానికి మీరు చేసిన ప్రయత్నంలో చాలా వరకు విజయం సాధించారు. ఆ విధంగా మీ స్థానం చాలా స్థిరమైనది. కొప్పర్తి గారు, మీ కవిత్వం ఇప్పుడు డిగ్రీ స్థాయిలో పాఠ్య ప్రణాళికలో పాఠ్య గ్రంథాల్లో చేరింది. ఇప్పుడు కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ కవిత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని డిగ్రీ పాఠ్య పుస్తకాల్లో ఉంది. అది మీరు ఎలా అనుభూతి చెందుతారు? అంటే ఏకకాలంలో కొన్ని వేల మంది విద్యార్థులు మీ కవిత్వం చదువుకోవడం, దాని గురించి కొంత చెప్తారా? అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల డిగ్రీ విద్యార్థులు, బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఎం ఇవి చదువుకుంటున్న విద్యార్థులకు ఎవరికైతే తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా ఉందో వాళ్ళ సిలబస్లో ఈ నా కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ అనే కవితను ఈ సంవత్సరం చేర్చారు. 40 ఏళ్ళు అధ్యాపకుడిగా పనిచేసి చరిత్ర పాఠ్యపుస్తకాలని పిల్లలకి బోధించిన తరువాత నా కవిత ఒకటి విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపిక చేయబడటం అనేది నిజంగా చాలా సంతోషాన్ని కలిగించే అంశము. అందుకు బాధ్యులైన పాఠ్య గ్రంథ ప్రణాళిక రూపకర్తలకి ముఖ్యంగా దాని అధ్యక్షుడిగా సుంకర గోపాల్ ఉన్నాడు. అతనికిను తర్వాత మిగిలిన సభ్యులకి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసాము ఇప్పటి వరకు చాలామంది చిన్నప్పటి నుంచి శ్రీశ్రీ లాంటి వాళ్ళ కవిత్వము, తిలక్ లాంటి వాళ్ళ కవిత్వము పాఠ్యాంశంలో భాగం కావడం కళ్ళతో చూసిన వాళ్ళం. అంతకుముందు లేనిది శ్రీశ్రీ అప్పుడు చిన్నప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం వెంకటేశ్వర యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్గా ఉంది అని అంటే ఆశ్చర్యపోయి చూసిన వాళ్ళం. తర్వాత తిలక్ కవిత్వాన్ని పిల్లలకి తెలుగు మాస్టర్లు చెప్తుండగా అవకాశం దొరికితే వాళ్ళని పక్కకి పెట్టి నేనే పిల్లలకు పాఠంగా చెప్పిన రోజులు ఉన్నాయి. అట్లా ఈ కవిత ఇవాళ విద్యార్థుల దగ్గరికి వెళ్ళటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఆ కవితలో ఉన్న ఏదో ఒక ప్రత్యేక లక్షణాన్ని తీసుకుని వారు పాఠ్యాంశంగా పెట్టుంటారు. దాంట్లో ఏదైనా కొన్ని పంక్తులు. టైటిల్ అయితే ఇంగ్లీషు టైటిలే, అలాగా కుదిరింది దానికి. కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ అంటే ఇందులో ప్రధానమైన ప్రతిపాదన ఏమిటి అని అంటే రక్తం కన్నా కన్నీళ్లే గొప్పవి అని చెప్పడం ఇందులోని ప్రధానమైన అంశం. రక్తం వెలువడడానికి ఒక భౌతిక చర్య అవసరమవుతుంది. మళ్ళీ మీరు ఇందాకన్నా కెథార్సిస్ కనపడుతుంది. ఒక భౌతిక చర్య, ఎవరైనా గుచ్చడము, కిళ్ళడము, లేకపోతే కొట్టడము, నరకడము, ఏదో ఒక భౌతిక చర్య వల్ల రక్తం బయటికి వస్తుంది. కానీ కన్నీళ్ళు బయటికి రావడానికి లోపల ఒక రసాయనిక చర్య, ఒక భావావేశం జరగాల్సి ఉంటుంది. రక్తం చిందించడం అనేది సరే ఒక అంశం అనుకోండి. కన్నీళ్లు కార్చడానికి దానికి తగిన ఆ హృదయం ఉండాలి. కాబట్టి ఎప్పటికైనా సరే రక్తం చిందించడం కన్నా కన్నీళ్లు కార్చడం ఉత్తమమైంది అని ప్రతిపాదన ఈ కవితలో ఉంటుంది. ఒకే భాగం చదవటం కొంచెం కష్టమే. ఇక్కడ నేను చేసిన ప్రతిపాదన ఏమిటి అంటే, అవును, రక్తం కన్నా కన్నీళ్లే గొప్పవి. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. నిజమే కావచ్చు, బట్ నాట్ థిక్కర్ దాన్ టీయర్స్. బ్లడ్ ఈజ్ నాట్ థిక్కర్ దాన్ టీయర్స్. సూది గుచ్చుకున్నప్పుడు, బ్లేడు కోసుకున్నప్పుడు రక్తం ఉబుకుతుంది, రక్తం ఉరలుతుంది, కత్తివేటుకు ఉవ్వెత్తున లేచి పడుతుంది. రక్తం కళ్ళ చూడాలంటే రాయి, కర్ర, సూది, బ్లేడు, కత్తి, బుల్లెట్ ఏదో ఒకటి ప్రయోగింపబడాలి. అందరి రక్తం ఎర్రగానే ఉండడంతో అందరూ ఒకటేనని ఒకప్పుడు చెప్పేవాళ్ళు. నిజమే, రక్తం మనందరినీ ఒకటి చేసింది, ఒకే గొడుగు కిందకు తెచ్చింది.
అందరిలోనూ ఒకే రక్తం ప్రవహిస్తోంది. ఎవరిని కొట్టినా అదే రక్తం ప్రసరిస్తోంది. అమాయకుణ్ణి గుచ్చినా అదే రక్తం, నియంతను నరికినా అదే రక్తం. తెల్లవాణ్ణి నల్లవాణ్ణి, డబ్బులున్నవాణ్ణి లేనివాణ్ణి, మంచివాణ్ణి చెడ్డవాణ్ణి, ఎవరిని నరికినా అదే రక్తం చెందుతున్నప్పుడు మనిషికి రక్తం అస్తిత్వాన్ని ఇస్తున్నట్టు అవుతున్నదే కానీ మనిషితనానికి చిరునామా అవుతున్నదా? మంచి రక్తం చెడు రక్తం అంటూ ఉంటాయి కానీ మహామనిషి రక్తం మామూలు మనిషి రక్తం అంటూ ఉంటాయా? అందుకే రక్తం కన్నా కన్నీళ్ళు గొప్పవి. ఇది ఆర్గ్యుమెంట్. లోపలి మనిషితనానికి బాహ్య రూపం కన్నీళ్లు, 6 అడుగుల మనిషికి ప్రాగ్ రూపం కన్నీళ్లు. తెలుసా, మనిషిలో కన్నీళ్ల రహస్య తటాకాలున్నాయి. నదీ మూలాల్లాంటి కన్నీటి చలమలున్నాయి. ఒకరు రాయి విసరనక్కరలేదు, మరొకరు కత్తి దూయనక్కరలేదు. గాయపరిచేదైనా అనునయించేదైనా చిన్న మాట చాలు, కళ్ళ దోనెల్లో నీళ్లు కటలాడుతాయి. చదువుతున్న పుస్తకంలో చిన్న సందర్భం చాలు కన్నీళ్లకి. చూస్తున్న తెర మీద ఒక్క సన్నివేశం చాలు కన్నీళ్లకి. కిటికీలోంచి కనిపించే ఒక జీవిత శకలం చాలు కన్నీళ్లకి. జీవితంలో ముంచి తీసిన కవిత్వ చరణం చాలు కన్నీళ్లకి. నిజానికి ఇవి కూడా అక్కర్లేదు. ఒక్క ఊహ, వణికించి తొణికించే ఒక్క ఊహ చాలు కన్నీళ్లకి. గుండె బరువెక్కి ఒక దుఃఖపు గుటక గొంతును పట్టేసి కన్నీళ్లు తొణికిసలాడాయా, నువ్వు మనిషివి. గుండె బరువెక్కి ఒక దుఃఖపు గుటక గొంతును పట్టేసి కన్నీళ్లు తొణికిసలాడాయా, నువ్వు మనిషివి. కళ్ళు వర్షించినప్పుడు మనిషి నల్లమబ్బుల ఆకాశం. కళ్ళలోకి నీళ్లు తోడుకున్నప్పుడు మనిషి జల వనరులున్న సస్యక్షేత్రం. మనలోంచి మనం తవ్వుకునే తెల్లటి మణులు కన్నీళ్లు. బాగుంది, మళ్ళీ అనండి. మనలోంచి మనం తవ్వుకునే తెల్లటి మణులు కన్నీళ్లు. చాలా బాగుంది. రక్తంలా కన్నీళ్లు అనుక్షణం తయారు కావు. రక్తంలా కన్నీళ్లు అణువణువు ప్రవహించవు. మనిషికి ఇన్ని కన్నీళ్లుంటాయని ఉండాలని ఎవరు చెప్పగలరు? మనిషికైతే ఇంత రక్తం ఉండాలని చెప్తాం, ఇంత రక్తం తక్కువైందని చెప్తాం, ప్రమాణాలు ఉన్నాయి. మనిషికి ఇన్ని కన్నీళ్లు ఉండాలని ఉంటాయని ఎవరు చెప్పగలరు? రక్తం చెందడానికి భౌతిక చర్య సరిపోతుంది. కళ్ళు చిప్పిల్లాలంటే మాత్రం రసాయనిక చర్య జరగాల్సిందే. యుద్ధ బీభత్స ప్రతీక రక్తం, యుద్ధ విధ్వంస స్మృతి కన్నీళ్లు. యుద్ధ బీభత్స ప్రతీక రక్తం, యుద్ధ విధ్వంస స్మృతి కన్నీళ్లు. యుద్ధంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది, స్మృతుల్లో కన్నీళ్లు స్రవిస్తూనే ఉంటాయి. హృదయం రక్తంలో తేలుతూ ఉంటుంది కానీ రక్తంలో తేలుతూ ఉంటుంది కానీ దాని ఉనికిని చాటేది మాత్రం కన్నీళ్లే. రక్తహీనత ఉన్నట్టే దుఃఖలేమి కూడా ఉంటుంది. రక్తహీనత ఉన్నట్టే దుఃఖలేమి కూడా ఉంటుంది. రక్తాన్ని ఎక్కించగలరు కానీ కన్నీళ్ళని ఎవరైనా ఎక్కించగలరా? బాగుంది సార్, అద్భుతం. మీరు సాధించిన ఈ సార్వజనీనత అనేది ఈ కవిత్వంలో చాలా వాటిల్లో ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే మీరు ఇందాక అన్నారే, పెద్ద కవులు కొంత కవిత్వం తమని ప్రక్షాళన చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది, ఒక తమని తాము దాన్ని ఏమంటారు కొంచెం తేలిక అయ్యేటట్టుగా ఒక భారం నుంచి, ఒక హృదయ భారం నుంచి. ఆ విధంగా ఈ కవిత మీరు విద్యార్థి లోకానికి మీరు అందించడం అనేది కూడా గొప్ప అంశమే. అంటే దాంట్లో ఉండే ఒక యూనివర్సాలిటీ అనేది, కొంత అనుభూతి ఆ వయసులో వాళ్ళు కొంత చెందగలిగినా కూడా ఇది దాన్ని ఏమంటారు ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సహానుభూతికి కూడా దీనికి చాలా ప్రాతిపదిక కాగలిగితే బాగుంటుంది. అందుకని చక్కటి కవిత చదివారు. తర్వాత ఈ మొత్తం మీ జీవన యాత్రలో మామూలుగా మీరు విద్యార్థి దశ నుంచి కూడా చాలా చైతన్యశీలంగా కవిత్వం రాస్తున్నారు. ప్రత్యక్షంగా సభ్యత్వం తీసుకోకపోయినా సాహిత్య సంస్థలతో, రాజకీయ సంస్థలతో అనుబంధం కలిగి ప్రయాణిస్తున్నారు. అదేవిధంగా మీకు ముందున్నటువంటి పెద్ద కవులు ఎవరైతే గురుతుల్యులు, వారి సాహచర్యం, వారి నుంచి నేర్చుకోవడం కానివ్వండి, వారి నుంచి కొంచెం ముందు అడుగు వేయడానికి మీరు ప్రయత్నం, ఇవన్నీ జరిగాయి. అదేవిధంగా అధ్యాపకత్వంలో కూడా మీరు మామూలుగా ఒక డిగ్రీ కాలేజీ
లో ప్రారంభించి కళాశాల ప్రిన్సిపాల్గా దాకా ఎదిగారు. మీ సుదీర్ఘమైనటువంటి అధ్యాపకత్వ ప్రయాణం కూడా ఉంది. ఈ మొత్తం అంటే మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడంలో మీకు సహకరించిన వారు కావచ్చు, ఎవరికైనా మీరు ప్రత్యేకంగా ఈ సందర్భంలో కృతజ్ఞతలు లేదా చెప్పుకోవడం కాకపోయినా తలుచుకోవడం, వారిని స్మరించుకోవడం. కృతజ్ఞతలు అని అంటే నేను మొట్టమొదట మా ఇద్దరు అన్నయ్యలకి నేను చెప్పవలసి ఉంది. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు చెల్లెళ్ళు, మధ్యముండి నేను. అదృష్టం. మా పెద్దన్నయ్య కొప్పర్తి శ్యాంప్రసాద్, రెండవ అన్నయ్య కొప్పర్తి శ్రీనాథ్ కుమార్. వాళ్ళిద్దరూ చాలా చిన్న వయసులోనే అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా తెలివైన వాళ్ళు అయినప్పటికీ కూడా పెద్ద చదువులు చదువుకుంటే చాలా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా మా ఇంటి పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసులోనే ఉద్యోగాల్లోకి ప్రవేశించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఇద్దరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళి మా నాన్నగారికి సహకరించడం వల్ల మీరు ఎంతైనా చదువుకోగలిగాను, నేను పెద్ద చదువులు చదువుకోగలిగాను. కాబట్టి వాళ్ళిద్దరి అన్నదండలు మా నాన్నగారికి లభించి ఉండకపోతే మా నాన్నగారు నాకు ఇది లభించి ఉండేది కాదు. కాబట్టి ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పవలసి వస్తే వాళ్ళిద్దరికి మొదట నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంది. ఇక సాహిత్య ప్రయాణంలో నేను నా పుస్తకాల్లోనే చాలామందిని నేను తలుచుకున్నాను. నా మొదటి పుస్తకంలోను, రెండవ పుస్తకంలోను నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను. నేను ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరి పేరు నేను ప్రస్తావించేదేమీ లేదు, కానీ నా చుట్టూ ఉన్న నా స్నేహితులు, మీ పుస్తకాల్లో చాలా వచ్చాయి, నా చుట్టూ ఉన్న నా స్నేహితులు లేకుండా నేను కవిత్వం రాయగలిగి ఉండేవాడిని కాదు. అట్లాగని వాళ్ళు నా మీద చూపించిన ప్రభావము ఉంటుంది, నేను వాళ్ళ మీద చూపించిన, అంటే అసలు సామాజికంగా మనం అందరం కలిసి జీవించి ఒకరి నుంచి ఒకరు గొప్ప సాహిత్య వాతావరణం కూడా మీకు ఉంది అని ఆ సాహిత్య వాతావరణంలో నుంచి నేను ఎక్కడ ఉన్నా కూడా నేను కవిత్వం రాశాను. అది కాకుండా నేను నా చివరి కవితా సంకలనంలో దాదాపుగా నా అధ్యాపక వృత్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న నా విద్యార్థి బృందంలో దాదాపుగా ఒక 60-70 మందిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. బహుశా అది ఎవరు చేసి ఉండరని నేను అనుకుంటూ ఉన్నాను. వాళ్ళంతా కూడా వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళందరూ ఉండడం వల్లనే నేను ఉన్నానని నేను అనుకుంటూ ఉంటాను. నేను వాళ్ళని ప్రభావితం చేసినట్లుగా వాళ్ళు భావిస్తూ ఉండవచ్చును, కానీ వాళ్ళందరూ లేకుండా నేను ఇవాళ ఈ స్థితికి వచ్చేవాడిని కాదని చెప్పి నేను భావిస్తాను. కాబట్టి నా కవిత్వ ప్రయాణంలో నేను చేరుకున్న మిత్రులు, విద్యార్థులు, వీళ్ళందరూని కూడా నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞుడిగా ఉంటాను. చాలా సంతోషం కొప్పర్తి గారు, చాలా విషయాలు మీరు హృదయపూర్వకంగా చెప్పారు, అందుకని మీకు చాలా కృతజ్ఞతలు. మేము ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. నాగమల్లేశ్వరరావు గారు లాంటి విస్తృత అధ్యయనం ఉన్న వ్యక్తి, గొప్ప సాహిత్య ప్రవేశం ఉన్న వ్యక్తి, తర్వాత చాలా చక్కటి వ్యక్తీకరణ ఉన్న మీలాంటి వారు ముందు కూర్చొని ఈ ముఖాముఖి జరపడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు 3TV వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్స్.